అంటున్నారు. వడదెబ్బ తగిలింది కావాలానా? అదేంది తిన్నా అంటున్నారు సరితక్క. కరోనా బ్యాచ్ అంటున్నారు. ఓకే ఓకే. అచ్చ బాబాయ్, కరోనా బ్యాచ్ కాదక్క మాది. నాది బ్యాచ్ 2009 బ్యాచ్ నాది. ఉండండి సరిత గారు వెళ్ళకండి అంటున్నారు తిరుపతి బ్రదర్. సరితక్క డ్యూటీలో ఉన్నదేమో, ఇంకా చూసుకోవాలి కదా అటు సైడ్ కూడా. కొంచెం పాపకి పాప పుట్టినాక ఫస్ట్ బాబు డెలివరీ అయినాక కొన్ని మధ్యలో ఒక 2 అబార్షన్స్ అయినాయన్నమాట. మన తర్వాతకి పాప పుట్టినాక కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే. చాలా ఎట్లా అంటే నా హెల్త్ కూడా ఎట్లా అయిందంటే కొంచెం గజిబిజి అయిపోయింది. చదువు కూడా శూన్యమైనట్టు అయిపోయింది అనుకో. ఇప్పుడు కొంచెం పిల్లలకి ఏమన్నా లేదంటే హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. అస్సలు ఏమవుతుంది అన్నది నాకే అర్థం కాదు. అట్లా అయిపోతుంది, అట్లా ఉంటుంది. అంటే బాలింతగా ఉన్నప్పుడే అంత టెన్షన్ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇలా అవుతుంది నాకు. ఎవరైనా సరే బాలింతగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మెయిన్ సపోర్ట్ అత్త కానీ అమ్మ కానీ ఎవరైనా పిల్లల్ని చూసుకోనికి ఎవరైనా ఉండాలి. ఇంకా పాప మీద అయితే నేనే ఫుల్గా కేర్ తీసుకొని ఎట్లా ఉంటుందో ఏమో అని బాగా కేర్ ఎక్కువ తీసుకొని ఆ కేర్ వల్ల నాకు అలా ఏమంటారు భయం ఎక్కువైపోయింది. నాకు చదువు బాగా రాదు, ఏమనొద్దు నన్ను. కరెక్ట్ చెప్పారు, నా గురించే చెప్పారు మీరు తిరుపతి గారు. ఇంతమంది వచ్చిపోయారు, లైక్లు మాత్రం 8 వచ్చినాయి. 1 2 లెక్క పెడతా ఉండండి. 3 4 5 6 7 8 సరిపోయినాయిలేండి. హాయ్ అండి, లైవ్లో ఎవరెవరు ఉన్నారు కామెంట్ చేయండి. సిద్ధు గారు ఉన్నారా లైవ్లో? నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగానండి, కొంచెం సమాధానం చెప్పండి సిద్ధు గారు. నాకు చదువు బాగా రాదు, ఏమనొద్దు నన్ను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లైవ్లో ఉండేవాళ్ళు కామెంట్ చేయండి, హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్. కరోనాలో చదువుకోని వాళ్ళని కూడా పాస్ చేసేసినారు కదా బాగా. ఓ అమ్మ, కరోనా బ్యాచ్కి నా బ్యాచ్కి చాలా తేడా ఉంది. హాయ్ అండి, లైవ్లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి, లేకపోతే ఎప్పుడు పడుకుంటానో నాకే తెలియదు. నిద్ర వచ్చేస్తుంది అలాగా, కళ్ళు మూతలు పడిపోతాయి. ఏంటో ఇవాళ నిద్ర వస్తుంది, అసలు డైలీ రాదు. రాకనే ఇంకా సరలే కొద్దిసేపు లైవ్ పెడదామని స్టార్ట్ చేస్తా. ఓకే, ఉన్నారా లేరా చెప్పండి, లేదంటే కట్ చేస్తా లైవ్. ఎవరో ఒకరు ఉన్నారు. సాగర ఘోషణ శృతిలో హిమజల పాతాళలయలో సంగీతం